బియ్యం కుంభకోణం దేశాన్ని ఒక కుదుపు కుదిపేసి ఆయన ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన అసలు బేజాన్గా తిరుగుతున్నారు అక్కడ కాకినాడలో. ఏమైందండి, మనం షిప్ను పట్టుకున్నాం, వదిలేసాం, దాంట్లో బియ్యం ఉందని గుర్తించాం, తర్వాత కస్టమ్స్ వాళ్ళు వచ్చారు, పోర్ట్ అథారిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఏమైంది, ఒక నయా పైసా ముందుకు కదలలేదు. మిమ్మల్ని అడగకూడదు, మీరు జనాల్ని ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరు అడగకూడదు. తర్వాత 25,000 కోట్ల రూపాయల విద్యాశాఖలో కుంభకోణం, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు అరాచకపు అనైతిక పాలనలో జరిగిన 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. ఏడాది దాటింది. ఆయన ఇందాక ఎవరు చెబుతున్నారు 400 రోజులట, నాకు ఆ లెక్క సరిగ్గా తెలియదు, మొత్తానికి ఏడాది దాటింది. ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నాం? రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ అన్నారు, ఏమైంది? రౌడీ షీటర్లను ఐడెంటిఫై చేశారా? 30,000 మంది మిస్సింగ్ అన్నారు. ఇవన్నీ వాళ్ళు జనం అడుగుతున్నారండి. ఏమైంది, దాంట్లో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? ఎక్కడున్నాం? ఒక జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తే అయిపోతుంది, సరిపోతుందా? హ్యాపీ, ఆ పార్టీ మూతపడిపోద్ది, అందులో డౌట్ ఏం లేదు మీరు ఆశించినట్టు. బట్ మీరు జనానికి ఏం చెప్పొచ్చారు? 25,000 కోట్ల విద్యాశాఖ కుంభకోణం ప్రోగ్రెస్ ఏది? మీరు ఇంతలా బండిల్స్ ఫైల్స్ మీడియా ముందు పరిచారు కదా, ఆ ఎవిడెన్స్ సరిపోవట్లేదా పోలీస్కి ఇన్వెస్టిగేట్ చేయడానికి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అలా ఎందుకు వదిలేశారు? పెద్ద రేషన్ బియ్యం కుంభకోణం అన్నారు. ఏ మొహమాటాలు మీకు అడ్డొస్తున్నాయి సార్ లక్ష్మీకాంత్ గారు? సార్, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వ్యక్తితో జరుగుతున్న ఈ సమస్య అయితే జరగట్లేదండి. ఈ బియ్యం కుంభకోణం అనేది ఒక వ్యక్తితో జరుగుతుంది అయితే కాదు. మీరు ఇంతకు ముందు చూసుకుంటామంటే పేరు నాని గారు, ఆయనకి సంబంధించింది ఆయన పేరు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి, ఈ బియ్యానికి సంబంధించి కుంభకోణంలో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మా నాదెండ్ల మనోహర్ గారు. అంతేగాని ఒక వ్యక్తికి ఏదో శిక్ష చేసి ఇంకో వ్యక్తి జల్సాగా తిరుగుతానంటే ఇక్కడైతే కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఈ విషయంలో ప్రతిసారి కూడా పలుమార్లు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈయన నాదెండ్ల మనోహర్ గారు చర్చిస్తూనే ఉన్నారు, పార్టీ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. సో ఇదేంటంటే ఈ బియ్యం కుంభకోణంలో జరుగుతున్న అవకాశాల గురించి కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా ఎవరైనా కానీ ఖచ్చితంగా అయితే ఒకటేసారి జరుగుతూ ఉంటది. ఈ యాక్షన్ అనేది అయితే ప్రతిసారి ఒక్కొక్కరి మీద కాకుండా ఎట్ ఎ టైం ఒకటేసారి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ కుంభకోణంలో పేర్నాని నియోజకవర్గ స్థాయి నుంచి రాజకీయ నాయకులు అయితే ప్రతి ఒక్కరు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రేంజ్ లో, ఎందుకంటే కిందసారి ఏం జరిగిందంటే కరోనా టైంలో కూడా చాలా అవకాశాలు జరిగినాయి. బియ్యాన్ని బయట దేశాలకు తరలించారనే మాటలు అయితే బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కొంచెం సీక్రెట్ గా బయటకు చర్చించకుండా మొత్తం పూర్వపరాలు పరిశీలించిన తర్వాతే ఇవన్నీ యాక్షన్ తీసుకుందాం అని చెప్పేసి ప్రజెంట్ అయితే నడిపిస్తున్నాం. విచారణ అయితే జరుగుతుంది. అడిగిన విషయం లక్ష్మీకాంత్ గారు, మీకు బండిల్స్ ఆఫ్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది. విద్యాశాఖలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు మీకు గుర్తులేదేమో కానీ నాకు గుర్తున్నాయి. ఒక్కొక్క కుంభకోణంలో ఆయన కొన్ని కరికులమ్స్ని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేయటం, 2028 దాకా ఆయనే ఇంకో 30 ఏళ్ళు ఉంటానని భావించి భ్రమించి ఆయన 2034 వరకు అనుమతులు ఇచ్చేయటం, కొనుగోళ్ళు, ల్యాప్టాప్లు కొనుగోళ్ళు, ఆ బైజూస్ తోటి ఒప్పందాలు, ఇవి ఎవరు చేయలా. నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ జనసేన ఒక్కటి చేసింది. ఇవన్నీ సేకరించిన తర్వాత ఏమైంది జనసేన? లేదు లేదు, అదే సార్ నేను ఇప్పుడు చెప్పేది కూడా ఏంటంటే, నేను పూర్వపరాలు మొత్తం పరిశీలించిన తర్వాత ఇది ఒక్క వ్యక్తి వల్ల కాదు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అందుకనే దీని మీద చాలా విచారణ అయితే క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలనే ఉద్దేశం మీద మేము ఆపాము. అండ్ ఇంకోటి ఏంటంటే విద్యా వ్యవస్థలో అని చెప్పేసి అని అంటున్నారు. విద్యా వ్యవస్థలో ఏంటంటే మీరు ఇందాక చెప్పిన బైజూస్ చూసారా, అది చాలా పెద్ద కుంభకోణం. ఎందుకంటే అది పిల్లలకి ట్యాబ్లెట్ ఇస్తామని చెప్పేసి ఇవాళ రోజున డిజిటల్ స్కూల్ అని చెప్పేసి ఇవాళ రోజున పెట్టిన తర్వాత బైజూజులతో మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన 2028 వరకు నేనే సీఎం అన్నట్టుగా మాట ఇచ్చేసి మొత్తం పత్రాల మీద సంతకాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి అంగీకార పత్రం తీసుకొని వాళ్ళ రోజున బైజూస్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇక్కడ తీరా చూస్తే ప్రతి బైజూసే కదండి, పుస్తకాల దగ్గర నుంచి బ్యాగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏడాది నుంచి మాట్లాడుతున్నారు మీరు. నేను అడుగుతున్నది రిజల్ట్ సార్. మళ్ళీ నేను చెప్పిందే నాకు చెబితే ఎట్లా? నేను ఆన్సర్ రాయమంటే సవాబులేవి. అందుకనే నేను కన్క్లూడ్ చేయను అంటున్నాను. నేను ఇది ఒక సంబంధించింది కాదు కదా సార్. ఇవాళ రోజున వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఎన్ని ఫైల్స్ అని చెప్పేసి కాల్ చేయలేదు, అది మీకు తెలియదా? మీడియాలో ఎన్ని చోట్ల ప్రచురణ అవ్వలేదు?